మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం లింగనపేట గ్రామంలో ఉన్నాం. అయితే నిన్న రాత్రి రోజున ఒక వ్యక్తిని హతమార్చడం జరిగింది, ఇక్కడ చంపడం జరిగింది. అయితే పోలీసు వారు వారి కోణంలో వారు వీళ్ళకి న్యాయం చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడంతో వాళ్ళు పోస్ట్ మార్టంకు అంగీకరించారు. అయితే ఇప్పుడు పంచనామా చేయాలి, మేము చేసేది ఉంది, కొద్దిగా మాకు ప్రోత్సహించారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ దుండగులు ఎవరు, చంపిన వారు ఎవరు తెలియాలి మాకు. అంతవరకు మేము ఇక్కడికి వెళ్ళి జరిగేది లేదు. వారు ఎవరు తెలిస్తేనే మేము ఇక్కడికి వెళ్ళి జరుగుతామని వాళ్ళు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టే కార్యక్రమంలో ఉన్నారు. ఇక్కడ సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు. కానీ వారు ఇప్పటివరకు ఏమీ మాట్లాడకుండా సైలెన్స్ గా ఉన్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో ఒకసారి ఈ కథనాన్ని వేచి చూస్తాం. ఉత్తమంత కసుగ్గాయే న్యాయం జరిగిపోయిండ్రి. మమ్మల్ని పానం తీసిండు, పానంకు రాదు. 5 వద్దులైన ఇన్నే పెట్టుకొని ఉంటాం. మాకు న్యాయం జరిపించినాక మేము జరుగుతాం. మాకు చెవం ఖరాబ్ అయినా ఇదేం లేదు, అయిన చెవం ఖరాబ్ అయినా మొత్తం వీళ్ళే ఉంటాం. న్యాయం చేయండి, జరుగుతాం. న్యాయం జరుగుతాం. పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి సారు? వాళ్ళను న్యాయం చేసేదాకా పీనుగు మంచిది. లేకుంటే ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. కలిపాడైనా సరే లేదు కానీ అనుమానం లేదు, మాకు అనుమానం లేదు. వారు ఎట్లా తిరిగిందో ఎట్లా దొరకచ్చువా లేకుంటే ఎట్లా అయింది మాకు తెలుగోలు చేయాలి. అది ఎన్నోతున్నా ఏం కాదు, పోయిన జీపోయింది పోయింది. సార్ మేము ఇట్లా జరుగుతుంది, ఇంకొక భయం ఉండేటట్టు చెయ్యాలి సార్. మీరు ఇంకొక భయం ఉండేటట్టు చెయ్యాలి. భయం పోలీసు వాళ్ళు నీకేమైనా వచ్చింది, నీకేమైనా పట్టుందా బాగుందా అడిగి మాకు అది తెలుగు చేసి సేవన్ చేపిస్తారా, ఎవరు చేస్తారా? వచ్చి అన్ని తీసుకొని పోయారు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇదండి మీరు సంతకాలు పెట్టమంటే మాకు మేమంటున్నాం అంటే మా బాధ్యత. కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పండి. మరి ఇప్పుడు వీరికి వచ్చి మళ్ళీ పంచనామా చేసుకొని పోతుంటే ఎట్లా సార్? కరెక్ట్ అది మాకు కరెక్ట్ న్యాయం చేయాలి. చిన్న పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా బతకాలి? ఇప్పుడు మీ ఆలోచన విధానం ఏంటి? మా ఆలోచన నమ్మకం పోతుంది మాకు. రెండోసారి వచ్చారు ఇప్పుడు డెడ్ బాడీ తీసుకుపోయారు ఫస్ట్ టైమ్ లో. ఈ పంచనామాలు డెడ్ బాడీ తీసుకుపోయారు. అంటారు మాకు డెడ్ బాడీ ఉన్నప్పుడు పంచనామా చేసుకుంటారా? డెడ్ బాడీని తీసుకుపోయి పోస్ట్ మార్టం పంపించిన తర్వాత పంచనామా కోసం వస్తారా సార్? మాకు వ్యవస్థ మీద నమ్మకం లేదు సార్. నమ్మకం ఉన్నది. మా దగ్గర డెడ్ బాడీ తీసుకుపోయి పంచనామా చేసుకుని పోయారు.
మళ్ళీ ఇప్పుడు డెడ్ బాడీని వచ్చేసి పోస్ట్ మార్టం తీసుకుపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ పంచనామా కనడం ఎందుకు కారణం ఏంటి అని అడుగుతారు సార్. పేరు లేచాడు అయింది జరిగింది. మాకేంటంటే న్యాయం కరెక్ట్ న్యాయం చేయాలి. ఒకటే న్యాయం ఏంటంటే పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల పరిస్థితి లెక్కేంది సర్వే ఏంది ఆ పిల్లలు ఆ బతులు ఏంది ఆ కథ ఏంది అది ఏం తప్పు చేసిండు ఏం మర్రకాయ చేసిండు ఏందన్నది కరెక్ట్ మాకు కావాలి. అది కావాలి.